హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ బీ ఫిల్మ్ టాకీస్. అండ్ ఇలా కింగ్డమ్ గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్లీ కింగ్డమ్ రిలీజ్ అయ్యి ఇప్పటికీ చాలా రోజులైంది. ఇప్పుడు రీసెంట్గా ఓటీటీలో కూడా రిలీజ్ అయింది కింగ్డమ్ మూవీ. అండ్ ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో వీళ్ళదంతా చూడండి. నేనైతే కింగ్డమ్ థియేటర్లో చూసిన తర్వాత నాకు ఓకే ఏదో అనిపించిన దాంతో నేను ఓటీటీలో రిలీజ్ అవ్వగానే ఓటీటీలో చూసిన తర్వాత ఓకే, నాకు మళ్ళీ బాగానే ఉంది అనిపించింది నిజంగా. కానీ దీనిలో నాకు అనిపించింది ఏంటంటే, అసలు విజయ్ దేవరకొండ ఆ తెగకు వెళ్లకుండా ఇంటికాడే ఉండుంటే ఆ తెగ వాళ్ళు బాగుండేవాళ్ళు, అండ్ వాళ్ళ అన్న బాగుండేవాడు, వాళ్ళ భార్య బాగుండేది, ఆ తెగ మొత్తం బాగానే ఉండేది. ప్రశాంతంగా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటూ. అసలు విజయ్ దేవరకొండ తను వెళ్ళడం వల్ల ఇంక వాళ్ళందరూ సావడం, ఈ కింగ్డమ్ సగం మంది కింగ్డమ్ ఉండడం, అసలు కింగ్డమ్కి అసలు రైలు సంబంధం లేకుండా అనిపించింది. ఎందుకంటే ఆ తెగలో కనీసం ఒక 50 మంది కూడా లేరు. దాన్ని తెగ వాళ్ళకి కింగ్డమ్ అనగానే నాకు సెట్ కాదు కనీసం. సో మనకైతే ఈ సినిమా అయితే యావరేజ్ టాక్తో నడిచింది. ఇంకా అంటే కలెక్షన్స్ అయితే ఇంకా రావాల్సి ఉంది. నా వేసే 85 కోట్ల గ్రాస్తో ఆగిపోయింది. సో వేసే పార్ట్ 2 అయితే ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే యావరేజ్ టాక్తో ఆగిపోయింది కాబట్టి మేబీ పార్ట్ 2 తీస్తారో లేదో మనకు తెలియదు. ఎందుకంటే సినిమాకి కూడా కొంచెం లాస్ అనేది వచ్చింది కదా. మరి పార్ట్ 2 తీస్తే మరి చూస్తారా అని మరి నాగవంశిగా మరి ఏం ఆలోచన చేస్తారో మరి చూడాలి. సో ఓటీటీలో అయితే రిలీజ్ అయింది, మరి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది కింగ్డమ్ మూవీ. సో మీరు ఏమైనా చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో చూడండి. కింగ్డమ్లో అయితే నాకు భాగ్యశ్రీ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో తెలియదు. సినిమాలో హీరోయిన్ అంత అవసరం లేదు అనిపించింది. ఇప్పుడు కింగ్డమ్లో అయితే రాక్షసులకి ఒక రాజయ్య కూర్చున్నాడని డైలాగ్ తెన్ చేశారు. సో చూడాలి మరి పార్ట్ 2 వచ్చిందో లేదా మరి నాగవంశిగా మరి ఏం చేస్తారో మరి ఏందనేది. సో ఓటీటీలో అయితే కింగ్డమ్ మూవీ స్ట్రీమ్ అవుతుంది. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ తెలియజేయండి. మరి కింగ్డమ్ మూవీ మరి పార్ట్ 2 వచ్చిందా రాదా, మీ థాట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.